సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే, ఈరోజు మనం ఇది కదా అకౌంట్ కరెన్సీ కదా. అకౌంట్ కరెన్సీ డిస్కస్ చేయలేదు కదా మనం ఇంతకు ముందు. లేదు సార్, బిఫోర్ యస్టర్డే మనం మాట్లాడుకున్నాం, చెప్పుకున్నాం ఈరోజు. ఓకే, ఓపెన్ చేయండి. సో చూడండి, అకౌంట్ కరెన్సీ డెడ్ ఈజీ కాన్సెప్ట్, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అకౌంట్ కరెన్సీ అనేది డెడ్ ఈజీ కాన్సెప్ట్, బట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అకౌంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ కరెన్సీ అంటే యాక్చువల్గా మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఆటోమేటిక్గా ఐఎన్ఆర్ పిక్ అవుతుంది, దాన్ని అకౌంట్ కరెన్సీ అంటారు. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో మిమ్మల్ని మాక్సిమం అకౌంట్ కరెన్సీ గురించి ఒక క్వశ్చన్ అడగచ్చు అండి. అడిగినప్పుడు మీరు చెప్పాలి, వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కరెన్సీ, వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కరెన్సీ. సో అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ we are specified at the time of GL account creation, it is called account currency. So whatever currency we are specified at the time of GL account creation, it is called account currency. అంటే మనం GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీ అయితే మనం తీసుకుంటామో దాన్ని ఏమంటారు? అకౌంట్ కరెన్సీ అంటారు. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం కరెన్సీని తీసుకుంటాం, అంటే ఆటోమేటిక్గా పిక్ అవుతుంది, దాన్ని ఏమంటారు? అకౌంట్ కరెన్సీ అంటారు. చూడండి, తర్వాత చూడండి, అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి అర్థమైంది కదా మీకు. జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో మనం తీసుకునే కరెన్సీని అకౌంట్ కరెన్సీ అంటారు. The SAP system process the company code currency automatically at the time of GL account creation. This is called account currency. So చూడండి, the SAP system process the company code currency automatically. సో మన FS00 వెళ్ళగానే ఏమవుతుంది? కరెన్సీ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. The SAP system process the company code currency automatically at the time of GL account creation. This is called GL account currency. GL account క్రియేట్ చేసే టైంలో కంపెనీ కోడ్ కరెన్సీ, అంటే మనం కంపెనీ కోడ్ ఎక్కడైతే క్రియేట్ చేస్తామో లేదా కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే మనం తీసుకుంటామో ఆ కరెన్సీ అనేది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది, బై డిఫాల్ట్ పిక్ అవుతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంటుంది, కంపెనీ కోడ్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంటుంది. అటువంటప్పుడు మనం ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్. అటువంటి సిచ్యువేషన్ లో ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. ఆ పర్టికులర్ కరెన్సీని ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. అకౌంట్ కరెన్సీ అండ్ కంపెనీ కోడ్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే కనుక ఫారెన్ కరెన్సీ కూడా ఉపయోగించవచ్చు. ఆ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. అలా కాదండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఒకటి ఉంది, ఐఎన్ఆర్ ఉంది, అకౌంట్ కరెన్సీ యుఎస్డి ఉందనుకోండి, ఓన్లీ యుఎస్డిని మాత్రమే అలౌ చేస్తుంది ఆ జిఎల్ అకౌంట్ వరకు. కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీస్ ని పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ ఏమో ఐఎన్ఆర్ ఉంటుంది, అకౌంట్ కరెన్సీ ఏమో వేరే కెనడియన్ డాలరో సింగపూర్ డాలరో ఉంది. ఆ పర్టికులర్ కరెన్సీని ఉపయోగించి మనం పర్టికులర్ కరెన్సీని మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం అనమాట. చూడండి ఇక్కడ ఏముందో చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈజ్ ఆల్సో ఐఎన్ఆర్. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీస్ with any currency at the time of accounting entry. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంటుంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది. అటువంటి సిచ్యువేషన్ లో ఆ జిఎల్ అకౌంట్ ని యూజ్ చేసి మనము ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు, అంటే ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, స్టెప్ 2 చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ ఐఎన్ఆర్, అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఐఎన్ఆర్ తీసుకున్నాం, అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈజ్ యుఎస్డి, అంటే జిఎల్ అకౌంట్ కరెన్సీ ఏం చేసాము, ఐఎన్ఆర్ కాకుండా యుఎస్డి తీసుకున్నాను. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీ విత్ యుఎస్డి కరెన్సీ ఓన్లీ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ. అర్థమైంది? ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా? అర్థమైందా లేదా?
అర్థమైంది సార్. మిగిలిన వాళ్ళకి అర్థమైందా లేదా? సార్ మరొకసారి రిపీట్ చేయరా సార్? చూడండి, మీ కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది. అటువంటి సిచ్యువేషన్ లో ఆ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేస్తాం. క్లియర్ కదా ఇంతవరకు? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది. సో ఆ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ యుఎస్డి ఉంది, అంటే లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ ఉంది. అటువంటిప్పుడు ఆ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ యుఎస్డికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే ఏం లేదు, ఒక పని చేయండి, FS00 వెళ్ళండి. FS00 వెళ్ళండి, మనకు కొంచెం క్లారిటీగా అక్కడ చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఒక జిఎల్ అకౌంట్ తీసుకోండి, చెప్తాను. జిఎల్ అకౌంట్ ఒకటి సెలెక్ట్ చేయండి, ఎడిట్ లోకి వెళ్ళండి, ఎడిట్ మోడ్, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. అక్కడ చూడండి ఐఎన్ఆర్ ఉంది, దీని అకౌంట్ కరెన్సీ అంటారు. జిఎల్ అకౌంట్ కరెన్సీ మనం డిస్కస్ చేస్తుంది. అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి? ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది. సో కంపెనీ కోడ్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది. కంపెనీ కోడ్ ఎక్కడ క్రియేట్ చేసాము? 80 కోడ్ లో చేసాము. వెళ్ళండి, కంపెనీ కోడ్ కరెన్సీకి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. డిఫైన్ కంపెనీ టీ కోడ్ ఏంటి? OX02 వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది, అంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది. కంపెనీ కోడ్ కరెన్సీ ఏముంది? ఐఎన్ఆర్ ఉంది. అలాగే జిఎల్ అకౌంట్ కరెన్సీ వెళ్ళండి, ఐఎన్ఆర్ ఉంది. బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ జిఎల్ అకౌంట్ అనేది ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఒకటే విధంగా ఉంటే మనం ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, ఇక్కడ ఐఎన్ఆర్ కాదు, నేను యూఎస్డి ఇచ్చాను. ఇవ్వండి, చెప్తాను ఎగ్జాంపుల్. యూఎస్డి ఇవ్వండి, యూఎస్డి ఇచ్చాను. సో ఇక్కడ ఏమవుతుంది? కంపెనీ కోడ్ కరెన్సీ ఏమో ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఏమో యూఎస్డి ఉంది. సో జిఎల్ అకౌంట్ కరెన్సీ యూఎస్డి కానీ అంటే లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ ఏదైనా ఉండొచ్చు. అటువంటిప్పుడు ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఓన్లీ ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అంటే పర్టికులర్ కరెన్సీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ మాత్రమే మనం పోస్ట్ చేస్తాం అనమాట, పోస్ట్ చేయగలుగుతాం. ఓకే, మనం చేద్దాం, కాన్ఫిగరేషన్స్ చేద్దాము. డెడ్ ఈజీగా ఉంటుందండి. చూడండి, డెడ్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, FS00 ఉన్నాం కదా. చూడండి, మనం పని చేయండి, మీరు MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళని చెప్తాను. ఫస్ట్ ఎందుకు వెళ్ళండి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. జిఎల్ క్రియేషన్ FS00. జిఎల్ క్రియేషన్ FS00లోకి వెళ్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం చూడండి, మనం 2 టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ టైప్ చేసి చెప్తాను. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, బట్ మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తాం. వెళ్ళండి, రెంట్ అకౌంట్.
ఇక్కడ కదా ఎంఎస్ వార్డ్లోనే ఉండండి, చెప్తాను. అలా కాదు శివప్రసాద్ గారు, నేను చెప్తాను. ఎంఎస్ వార్డ్లోకి వెళ్ళండి, రెంట్ అకౌంట్ టైప్ చేయండి. రెంట్ అకౌంట్, ఓకే. కరెన్సీ ఏం తీసుకుంటున్నాను ఇక్కడ నేను బ్రాకెట్లో ఐఎన్ఆర్ యాడ్ చేయండి. ఐఎన్ఆర్ వన్ మోర్ బ్రాకెట్. సో ఇక్కడ చూడండి, కంపెనీ ఐఎన్ఆర్ బ్రాకెట్లో ఏమి ఇస్తారంటే చెప్తాను చూడండి. కరెన్సీ సేమ్ యాజ్ కంపెనీ కోడ్, ఒకటే ఐఎన్ఆర్, 2 తీసుకున్నారు మీరు, 2 వస్తుంది. సెకండ్ బ్రాకెట్ లో కరెన్సీ సేమ్ యాజ్ ఐఎన్ఆర్, సారీ కరెన్సీ సేమ్ యాజ్ కంపెనీ కోడ్. కరెన్సీ సేమ్ యాజ్ కంపెనీ కోడ్. నెక్స్ట్ వన్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ లేదంటే కమిషన్ పెయిడ్ అని తీసుకోండి. కమిషన్ పెయిడ్, కమిషన్ పెయిడ్. బ్రాకెట్ లో కరెన్సీ ఏం కరెన్సీ ఇక్కడ తీసుకుంటున్నాను, బ్రాకెట్ లో యూఎస్డి ఇవ్వండి. వన్ మోర్ బ్రాకెట్ లో యాడ్ చేసుకోండి. కరెన్సీ అదర్ దాన్ కంపెనీ కోడ్, కరెన్సీ అదర్ దాన్ కంపెనీ కోడ్, కరెన్సీ అదర్ దాన్ కంపెనీ కోడ్. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి, ఏం లేదు. చూడండి, రెంట్ అకౌంట్ అనే దానికి కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ సేమ్ ఉంది కాబట్టి మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అన్ని చేయొచ్చు. అంటే ఆల్ టైప్ ఆఫ్ జిఎల్, ఆల్ టైప్ ఆఫ్ కరెన్సీస్ ఉపయోగించవచ్చు. ఏదైతే మనం కరెన్సీని చేంజ్ చేస్తున్నామో, అంటే ఐఎన్ఆర్ కాకుండా లేదంటే కంపెనీ కోడ్ కాకుండా ఏదైతే మనం కరెన్సీ చేంజ్ చేసేసి యూఎస్డి ఇచ్చాం అంటే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఓన్లీ యూఎస్డికి మాత్రమే ఉపయోగపడుతుంది. సింగపూర్ డాలర్ ఇచ్చారు మీరు, అది పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఓన్లీ సింగపూర్ డాలర్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆస్ట్రేలియన్ డాలర్ ఇచ్చారు, ఓన్లీ ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ తోటి మనం ఆస్ట్రేలియన్ డాలర్ మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం. సో కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే మనం ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఫారెన్ కరెన్సీ కంపెనీ కోడ్ కరెన్సీ జిఎల్ అకౌంట్ కరెన్సీ సేమ్ ఉంటే మనం ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ ఒకటి ఉండి జిఎల్ అకౌంట్ క్రియేషన్ టైంలో మనం కనుక చేంజ్ చేసామంటే కనుక, ఎగ్జాంపుల్ జిఎల్ క్రియేషన్ చేసే టైంలో ఐఎన్ఆర్ కాకుండా యూఎస్డి ఇచ్చామనుకోండి, ఓన్లీ యూఎస్డి మాత్రమే పోస్ట్ చేయడానికి ఆ జిఎల్ అకౌంట్ ఉపయోగపడుతుంది. సింగపూర్ డాలర్ చేంజ్ చేశారనుకోండి, సింగపూర్ డాలర్ పోస్ట్ చేయడానికి మాత్రమే ఆ జిఎల్ అకౌంట్ ఉపయోగపడుతుంది. కెనడియన్ డాలర్ ఇచ్చారు మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో, ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఓన్లీ కెనడియన్ డాలర్ పోస్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. అదే ఒకే జిఎల్ అకౌంట్ మల్టిపుల్ గా పోస్ట్ చేయొచ్చు. మల్టిపుల్ కరెన్సీస్ పోస్ట్ చేయాలంటే మాత్రం ఐఎన్ఆర్ ఉండాలి, అంటే లోకల్ కరెన్సీ మాత్రమే ఉండాలి. లేదంటే కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. ఆ ఇమేజ్ చూడండి, ఇమేజ్ చదివితే మీకు క్లారిటీగా ఉంటుంది. ఇది చదవాలి, ఇంటర్వ్యూలో అడగచ్చు, అడిగినప్పుడు చెప్పాలి మీరు. పాయింట్ 1, పాయింట్ 2 ని చూసారా, పాయింట్ 1 అండ్ పాయింట్ 2. పాయింట్ 1 లో ఏముంది, కంపెనీ కోడ్ కరెన్సీ is INR and GL account currency is also INR, so it is possible to post document entry or accounting entry with any currency. కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ GL account currency బోత్ ఈక్వల్ గా ఉంటే మనము ఎనీ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, సెకండ్ స్టెప్ చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ యూఎస్డి ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ లో ఈ డాక్యుమెంట్ ఉపయోగించి మనము ఓన్లీ యూఎస్డిని మాత్రమే పోస్ట్ చేయగలుగుతాము. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ మార్చేసాము అనుకోండి జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో, అది పర్టికులర్ గా ఆ పర్టికులర్ కరెన్సీకి మాత్రమే ఉపయోగపడుతుంది. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ సార్ మీ వాయిస్ రావట్లేదు సార్.
సారీ, నా వాయిస్ వినిపిస్తుందా అండి? నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిపోయింది నాకు. నా వాయిస్ వినిపిస్తుంది కదా? నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిందండి. ఓకే ఫైన్, వెళ్ళండి. FS00కి వెళ్ళండి. FS00కి వెళ్ళండి. ఈ స్లైడ్ చదవండి 2 times, మీకు అర్థమవుతుంది. అక్కడ ఏం లేదు. FS00 FS00కి వెళ్ళామా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఆఫీస్ రెంట్ అనేది ఆఫీస్ రెంట్ అని క్రియేట్ చేస్తున్నాను నేను. చేంజ్ చేయండి. ఇక్కడ ఆఫీస్ రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉందా మన దగ్గర? వేరే దాంట్లో క్రియేట్ చేద్దాము. పని చేయండి. ఫస్ట్ OBD4కి వెళ్ళండి. ఇలా కాదు, నేను చెప్తాను. 1 minute. OBD4కి వెళ్ళండి. OBD4 పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చారా? కంటిన్యూ చేయండి. ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూడండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉందా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదా? సరే ఫైన్. అయితే ఎక్కడే చూద్దాం. FS00 నా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. FS00కి వెళ్ళండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదా? ఫైన్, ఓకే. FS00కి వెళ్ళండి. అక్కడ చేసేద్దాంలే. FS00లో వెళ్ళండి. అలా కాదు, నేను చెప్తాను చూడండి. మీరు వేరే కంపెనీ కోడ్ లో ఫైన్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. హైరార్కీ డిస్ప్లేలోకి వెళ్ళండి. దాని తర్వాత స్టాండర్డ్. అలా కాదు, నేను చెప్పినట్టు చేయండి. అయితే అంతే, కరెక్ట్ వచ్చాను. సేమ్ అలాగే వెళ్ళండి. డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ తీసుకోండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. FS00 ఇవ్వండి. /n FS00. ఇక్కడ కంపెనీ కూడా మార్చండి. కంపెనీ కూడా మీకు తెలుసు కాబట్టి మాన్యువల్గా ఏవైనా ఇవ్వచ్చు, ఏం కాదు. అది కాదు, శివ టెలికాం కదా, SIBA ఇవ్వండి. సో ఇక్కడ మనం రెంట్ అకౌంట్ క్రియేట్ చేయాలి కదా. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ రెంట్ అకౌంట్ నంబర్ ఎంత చూద్దాం. డ్రాప్ డౌన్ అంటే ఐఎమ్ సారీ, అలా కాదు. లాస్ట్ నెంబర్ ఎంత ఉందో చూడండి. కంటిన్యూ చేయండి. రెంట్ లో ఏముంది? ఇలా కాదు, క్లోజ్ చేయండి. ఇలా అర్థమవుతుంది. సో ఫస్ట్ మీరు కంపెనీ కోడ్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా క్లోజ్ చేయండి చెప్తాను. హైరార్కీ డిస్ప్లేలోకి వచ్చి ఇక్కడ కంపెనీ కోడ్ మార్చండి. తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ మార్చుకోవాలి. వెళ్ళండి సెట్టింగ్స్లో. డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ తీసుకోండి. కంటిన్యూ చేయండి. FS00 /n FS00. ఇక్కడ కాదు, కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. చేంజ్ అయింది. కంపెనీ కోడ్ రైట్ సైడ్ చూడండి. కంపెనీ కోడ్ చేంజ్ అయింది కదా. సో చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మనము రెంట్ అకౌంట్, మనం రెంట్ అకౌంట్ క్రియేట్ ఏమనుకున్నాం? రెంట్ అకౌంట్ కదా. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ రెంట్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. న్యూ నెంబర్ తీసుకోండి. అది కాదు, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేద్దాం. కొత్త GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, నెంబర్ ఇవ్వండి. క్రియేట్ లోకి వెళ్ళి నెంబర్ ఇవ్వండి. 400 311 310 వరకు ఉంది కదా. 11 తీసుకోండి. కంటిన్యూ చేయండి.
అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకోండి, షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. ఆఫీస్ రెంట్, ఆఫీస్ రెంట్, కంట్రోల్ డేటా. సో ఐఎన్ఆర్ ఉంది, ఆటోమేటిక్గా పిక్ అయింది. సో ఈ ఐఎన్ఆర్ ఇలాగే ఉందనుకోండి, మనం ఏం చేంజ్ చేయలేదు. అంటే మీనింగ్ ఏంటి, కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ లో ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ కూడా చేయొచ్చు. యుఎస్ డాలర్ తో పోస్ట్ చేయొచ్చు, కెనడియన్ డాలర్ తో పోస్ట్ చేయొచ్చు, జపనీస్ డాలర్ తో పోస్ట్ చేయొచ్చు, ఆస్ట్రేలియన్ డాలర్ తో పోస్ట్ చేయొచ్చు, ఎనీ ఫారెన్ కరెన్సీ ఉపయోగించవచ్చు. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి, షార్ట్ కి 001 ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ స్టెప్. సో ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఏంటి, కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్. నెక్స్ట్ ఇంకొక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. ఏం చేద్దాము, ఏం చెప్పాను మీకు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇవ్వండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, కమిషన్ పెయిడ్ అని ఇద్దామా? అలా కాదు, కమిషన్ పెయిడ్ అని ఇవ్వండి. మనం ఏమనుకున్నాం, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ టైప్ చేశాం కదా, కమిషన్ పెయిడ్. కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటాలో నేను యూఎస్డి చేంజ్ చేస్తున్నాను. యూఎస్డి ఇవ్వండి. చూడండి, ఇక్కడ నేను యూఎస్డి ఇచ్చాను. సో ఈ జిఎల్ అకౌంట్ యూఎస్డి తప్ప ఇంకే కరెన్సీ పోస్ట్ చేయలేము, అంటే వేరే కరెన్సీ యాక్సెప్ట్ చేయదు. 1 మినిట్ అక్కడే ఉండండి. శివకుమార్ గారు, పేరు ప్రసాద్ గారు, వెయిట్ చేయండి. ఇక్కడ నేను యూఎస్డి తీసుకున్నాను. అంటే ఏంటి, అకౌంట్ కరెన్సీ అనేది యూఎస్డి, అంటే కంపెనీ కోడ్ కరెన్సీ వేరు, జిఎల్ అకౌంట్ కరెన్సీ వేరు. ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి నేను ఓన్లీ యూఎస్డి మాత్రమే పోస్ట్ చేయగలుగుతాను. కెనడియన్ డాలర్ ఇచ్చాను అనుకోండి, ఓన్లీ కెనడియన్ డాలర్ మాత్రమే పోస్ట్ చేస్తాను. జపనీస్ డాలర్ ఇస్తే ఓన్లీ జపనీస్ డాలర్ మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం. ఇక్కడ అదే కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఐఎన్ఆర్ ఉన్నాయనుకోండి, ఆ జిఎల్ అకౌంట్ ఉపయోగించి నేను ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ పోస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ కరెన్సీ మాత్రమే పోస్ట్ చేయగలుగుతాను. క్లియర్ కదా? లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఇక్కడ ఏముంది, కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ యూఎస్డి. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీ ఓన్లీ యూఎస్డి కరెన్సీ. ఎందువల్ల చేంజ్ చేశాం కాబట్టి. అదే కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం, ట్రై చేద్దాం. వెళ్ళండి, FS00 FB50కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FB50, లేదా పాత్ ద్వారా వెళ్దామంటే వెళ్దాం. /n ఇవ్వండి. ఇక్కడ చూడండి, పాత్ లో వెళ్దామా, FB50 అకౌంట్ లోకి వెళ్ళండి. అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంటింగ్ లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, డాక్యుమెంట్ FB50. ఓకే, వెళ్ళండి, FB50 డబుల్ క్లిక్ చేయండి.
డేట్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఆఫీస్ రెంట్ అకౌంట్ తీసుకోండి. ఒకటి క్రియేట్ చేశాను, ఆఫీస్ రెంట్. ఆఫీస్ రెంట్కి ఏమి ఇచ్చాం? ఐఎన్ఆర్ ఇచ్చాం కదా ఫస్ట్ దానికి. సార్ కంపెనీ కోడ్ వన్స్ చేసుకోండి. కంపెనీ కోడ్ మార్చండి ఫస్ట్. ఫస్ట్ ఏమి ఇచ్చాం? ఫస్ట్ ఏజిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము. ఆఫీస్ రెంటా? ఆఫీస్ రెంట్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. ఆఫీస్ రెంట్ ఓకే, ఆఫీస్ రెంట్ ఇచ్చాం. తర్వాత అమౌంట్ ఇవ్వండి. ఆఫీస్ రెంట్ అకౌంట్ డేటా టు ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? క్యాష్ ఆర్ బ్యాంక్ కదా, బ్యాంక్ కానీ క్యాష్ కానీ ఏదైనా తీసుకోండి. సార్ ఇక్కడ చెప్పండి సత్య. సత్య గారు చెప్తున్నారు. ఎవరు? సత్యనా? మీట్లో ఉన్నారు. ఇక్కడ బ్యాంకర్ క్యాష్ అకౌంట్ తీసుకుంటున్నాం కదా సార్, జిఎల్ అకౌంట్ లో. అదిగిన ఒకవేళ వేరే కరెన్సీ ఉంటే సార్ అది కూడా చూసుకోవాలి కదా సార్ మనం. ఏంటండి? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాం కదా సార్, ఇక్కడ ఆఫీస్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్. మరి ఇప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ కూడా మనము చెక్ చేసుకోవాలేమో కదా సార్, వేరే కరెన్సీలో ఉందా అనేసి. జిఎల్ అకౌంట్ చెక్ చేసుకోండి. FS00 చెక్ చేసుకోండి. అంటే మనం ఇప్పుడు ఐఎన్ఆర్ కరెన్సీ వచ్చేసేసి ఆఫీస్ రెంట్ అనేది INR లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ కింద వేరే కరెన్సీలో ఉంటే అప్పుడు పోస్ట్ కాదు కదా సార్. నేను చెప్తున్నాను, 1 మినిట్ కంప్లీట్ అవ్వాలి ఫస్ట్. సిమ్యులేట్ చేయండి. సో ఇక్కడ ఏంటి చూడండి, ఆఫీస్ రెంట్ అనేది INR ఉంది, అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా INR ఉంది. సో ఇక్కడ మనం ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. INR తో పాటు ఫారెన్ కూడా పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఆ పోస్ట్ చేయని చెప్తాను. డాక్యుమెంట్ ఎంట్రీ వాజ్ పోస్టెడ్. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏమో, ఇంకో జిఎల్ అకౌంట్ ఏం క్రియేట్ చేసాము? ఫారెన్ కరెన్సీ ఉపయోగించి. ఫారెన్ కరెన్సీ ఉపయోగించి ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం మనం? కమిషన్ అకౌంట్. కమిషన్ సార్. కమిషనా? అవును సార్. ఓకే, కమిషన్ వెళ్ళండి. కమిషన్ అకౌంట్ తీసుకోండి. కమిషన్ పెయిడ్ అకౌంట్ తీసుకోండి. డెబిట్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ సో కమిషన్ పెయిడ్ అనేది ఇది ఏ కరెన్సీ తీసుకున్నాం మనం? USD కదా, USDనా? క్యాష్ ఆర్ బ్యాంక్ తీసుకోండి ఇక్కడ. అంతే, క్యాష్ ఆర్ బ్యాంక్ ఇవ్వండి. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం.
ఐఎమ్ సారీ, అర్థమైంది. ఇక్కడ ఈ ఎర్రర్ ఎందుకు ఫామ్ అయింది తెలుసా? చూడండి, ఇక్కడ కమిషన్ పెయిడ్ అనే జిఎల్ అకౌంట్ ఓన్లీ యుఎస్డికి మాత్రమే అలౌ చేస్తుంది, ఐఎన్ఆర్కి అలౌ చేయదు. ఎందువల్ల? మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనము యుఎస్డి కరెన్సీ ఇచ్చామన్నమాట. అందువల్ల సో ఈ పర్టికులర్ ఏదైతే మనకి ఇక్కడ ఎర్రర్ పోస్టింగ్ అకౌంట్ 400,312 అంటే ఏంటి? కమిషన్ పెయిడ్ అకౌంట్. పైన ఫస్ట్ లో రెడ్ లో చూడండి, పైన ఉంది, ఫస్ట్ లైన్ ఐటమ్ లో ఉంది. సో ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ యూజ్ చేసి మనం ఫారెన్ కరెన్సీ మాత్రమే, అంటే ఓన్లీ యుఎస్డి మాత్రమే అలౌ చేస్తుంది. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. కానీ బ్రేక్ అయిపోతుంది సార్ మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్, క్లియర్ లేదు సార్. బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయిపోతుంది సార్, క్లియర్ లేదు. అందరికి అలాగే ఉందా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాకండి. సార్ మీది క్లియర్ ఆయన క్లియర్ లేదు సార్. మీదే క్లియర్ లేదండి, మీ నెట్వర్క్ ప్రాబ్లం అండి. సత్య గారు అనుకుంటారు. వినపడలేదు సార్. నా వాయిస్ క్లారిటీగా ఉంది, మీ వాయిస్ కట్ అవుతుందండి. మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉండదు, చెక్ చేసుకోండి. నాది ఫుల్ వైఫై ఉంటుందండి, హై స్పీడ్ ఇంటర్నెట్. చూడండి ఇక్కడ కమిషన్ పెయిడ్ అనే అకౌంట్ కి ఓన్లీ యుఎస్డి కరెన్సీ మాత్రమే అలౌ చేస్తుంది. అది క్లియర్ అండి. ఎందువల్ల అంటే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం యుఎస్ డాలర్ ఇచ్చాం కాబట్టి అదే అలౌ చేస్తుంది. అదే ఫారెన్ కరెన్సీ ఎనీ ఫారెన్ కరెన్సీ అలౌ చేయాలంటే కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? సో మనం ఫారెన్ కరెన్సీలో పోస్ట్ చేద్దాం. ఈ జిఎల్ అకౌంట్ ఏదైతే మనకి ఎర్రర్ ఫామ్ అయిందో అది యుఎస్డి అలౌ చేస్తుందో లేదో చూద్దాం. ఓకే, అయినా చేంజ్ చేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు తీసుకోదు, పైన ఇంటూ ఉంది కదా, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. నో అనండి ఒకసారి, నో అనండి. ఎస్ అంటే మొత్తం పోతుంది, నో అంటే మనకి ఓకే ఫస్ట్ నుంచి ఓకే చేయండి. డేట్ ఇవ్వండి, కరెన్సీ ఇవ్వండి, యుఎస్డి ఇవ్వండి. చూడండి ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఓన్లీ యుఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది, మిగతా వాటికి వర్క్ అవ్వదు. అలాగే ఎనీ కరెన్సీస్కి వర్క్ అవ్వాలంటే కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. అప్పుడే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయగలం. అలా కాకుండా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం ఒక జిఎల్ అకౌంట్ చేంజ్ చేసామంటే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ ఆ పర్టికులర్ కరెన్సీ పోస్ట్ చేయడానికి మాత్రమే సిస్టమ్ అనేది అలౌ చేస్తుంది. ఎంటర్ చేయండి. మనం $70 ఇచ్చాం, గుర్తుందా? ఇంతకుముందు చేంజ్ చేసాం ఎక్స్చేంజ్ రేట్స్. $70 70 రూపీస్ ఇచ్చాం డాలర్కి, అందువల్ల 7 lakhs చూపిస్తుంది. యుఎస్డి యాక్సెప్ట్ చేసి చూసా సిస్టమ్ పిక్ అవుతుంది. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్, సేవ్. యుఎస్డి పిక్ అవుతుంది, సేవ్ చేయండి. ఓకే, క్లియర్ కదా? సో ఒకటే మళ్ళీ నేను చెప్తున్నాను, మీకు అర్థమై ఉంటుంది, అర్థం అవ్వలేదేమో అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను. చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ రెండు ఒకేలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉంటే మనము ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ యూజ్ చేసి ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. జపనీస్ డాలర్, కెనడియన్ డాలర్, యుఎస్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, సింగపూర్ డాలర్ ఏదైనా పోస్ట్ చేయొచ్చు. బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో కరెన్సీ మార్చేశారు అంటే ఏంటి, లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ ఇచ్చారు. అలా చేంజ్ చేస్తే కనుక ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ తోటి ఆ పర్టికులర్ కరెన్సీని మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం. సో జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో మీరు సింగపూర్ డాలర్ ఇస్తే ఓన్లీ సింగపూర్ డాలర్స్ పోస్ట్ చేయడానికి మాత్రమే ఆ జిఎల్ అకౌంట్ అలౌ చేస్తుంది. కెనడియన్ డాలర్ ఇస్తే ఓన్లీ కెనడియన్ డాలర్ పోస్ట్ చేయడానికి మాత్రమే సిస్టమ్ అలౌ చేస్తుంది. అట్లా దేనికి అదే అలౌ చేస్తుంది, వేరే తీసుకోదు. క్లియరా? అర్థమైందా లేదా? అర్థమైంది కదా? ఎవరు డౌట్ అడిగారు కదా? క్లియర్ సార్, క్లియర్ సార్. చదవండి, చదివితే మీకు క్లారిటీ వస్తుంది. డెడ్ ఈజీ, అక్కడ ఏమీ లేదు. ఓన్లీ ఏంటంటే కంపెనీ కోడ్ కరెన్సీకి, జిఎల్ కరెన్సీకి డిఫరెన్సెస్ ఏంటి,
ఇది ఇంటర్వ్యూలో లాజికల్ గా అడిగే క్వశ్చన్. అందువల్ల ఆ స్లైడ్ లో ఉన్న మొత్తం చెప్పేయాలి. మీరు చెప్తే మీరు సెలెక్ట్ అవుతారు. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఫారిన్ కరెన్సీ చేసేసాం కదా, రిలీజ్ గెయిన్ రిలీజ్ లాస్ కూడా చేసాం కదా. అకౌంట్ కరెన్సీ కలర్ చేంజ్ చేయండి. అకౌంట్ కరెన్సీ చేశారా? ఫైన్. రికరింగ్ ఎంట్రీస్ అనే కాన్సెప్ట్ ఏమైనా ఉందో చూడండి. రికరింగ్ ఎంట్రీస్, రికరింగ్ డాక్యుమెంట్ అని ఉందో చూడండి. రికరింగ్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది చూడండి. శివప్రసాద్, సో ఇది చేద్దాము. మీకు టెస్టింగ్ అని చూసి టెస్టింగ్ అని చెప్తాను. టెస్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ పోస్ట్ చేయడానే టెస్టింగ్ అంటారండి. టెస్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం, దానే టెస్టింగ్ అని చెప్తారు. టెస్టింగ్ అంటే ఏంటో అనుకుంటారు. డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం అంటే ఏంటి? కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది తెలుసుకుంటాం, దాన్ని టెస్టింగ్ అంటారు. ఓకే, రికరింగ్ డాక్యుమెంట్స్ ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాము. ఒక 5 minutes రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. ఒక 1/2 hour పడుతుంది. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఒక 1/2 hour. I will come back.